అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ పేరు మా నాన్న. రచన శ్రీ వల్లూరి సుబ్రహ్మణ్యం గారు. వీరు ది న్యూ ఇండియా ఎష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఇక కథలోకి వెళ్ళిపోదామా? ఒరే, నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్తాను. వైకుంఠ సమారాధన నాడు మా నాన్న ఫోటో పెట్టకుండా ఒక తెల్ల కాగితం మీద మా నాన్న అని మాత్రమే రాసి హాల్లో బల్ల మీద పెట్టాం. వచ్చిన అందరూ ఆ ఫోటో ఫ్రేమ్కి నివాళులు ఎలా అర్పించారు అనే కదా నీ సందేహం. చెప్తా విను. ఆ రోజు కుటుంబ సభ్యులు, మిత్రులు, బంధువులు, చుట్టుపక్కల వారు ఉండి హడావుడిలో నీ ప్రశ్నకు జవాబు ఇవ్వలేదు. ఇంకొక కారణం, నీకు ఈ విషయం వాట్సాప్లో పంపిస్తున్నాను. నువ్వు నాన్న రాసింది సబబుగా అనిపిస్తే ఆ ఉత్తరాన్ని 10 మందికి షేర్ చేస్తావని. ఆ 10 మందిలో ఒక్కరు పాటించినట్టు నాకు తెలిసినా చాలా సంతోషపడతాను. నాన్న రాసిన ఉత్తరం యథాతథంగా ప్రింట్లు తీసి వచ్చిన వారందరికీ ఒక్కో కాపీ ఇచ్చాను. నీ వరకు వచ్చేసరికి కాపీ లేక ఇవ్వలేకపోయాను. నీకు తెలుసు, నేను మా ఆవిడ కూడా చివరిదాకా మా నాన్నకు చేయవలసిందంతా చేసి ఆయనకు ఏమాత్రం లోటు రానివ్వలేదు. ఆ విషయాన్ని ఆయనే ప్రస్తావించారు ఆ ఉత్తరంలో. లేకపోయినట్లయితే నన్ను మా ఆవిడను ఆడిపోసుకునేవారు బంధువులు, మిత్రులు. ఇదిగో ఆయన ఇలా రాశారు, చదువు. దయచేసి నా ఫోటో గోడ మీద లేదా షోకేస్లో మాత్రం పెట్టకండి. నేను పోయిన తర్వాత వైకుంఠ సమారాధన నాడు కూడా నా అభ్యర్థన మన్నించి ఒక తెల్ల కాగితం మీద మా నాన్న అని రాసి ఉంచు. అలాగే వచ్చిన వారు నిన్నాడిపోసుకోకుండా ఈ ఉత్తరం కాపీ ఒకటివ్వు. అది చాలు నాకు. నేను పుట్టినప్పుడు తెల్ల కాగితం లాంటి వాడినే కదా, పోయినప్పుడు అలాగే ఉండని. నన్ను గోడ మీదకి ఎక్కించావనుకో, నువ్వు కోడలు గుర్తుకు వచ్చినప్పుడు లేదా నా తిథినాడు మొదట్లో ఓ దండ, ఆ తరువాత కొన్నేళ్లకు ఓ పువ్వు పెడతారు. మీ వృద్ధాప్యంలో అదీ ఉండదు మీకు ఓపిక లేనప్పుడు. మీ తరువాత నా ఫోటో ఏమవుతుందో తెలుసా? మొదట నా మనవలు అటకెక్కిస్తారు లేదా పాత సామాను పెట్టెలో పెడతారు. ఆ చీకట్లో నేను మగ్గిపోవడం తప్పితే నీ తరువాతి తరం వారికి నా గురించి తెలుసుకునే సమయం, ఆసక్తి ఉండవురా. అవసరమంటావా నాకు అంత పెద్ద ఫోటో తీయించి గోడ మీదకు పెట్టడం? ఆ ఫోటో ఒక దండగా, పెద్ద ఫార్సురా. మనవలు మొహమాటంతో కొన్ని నెలలో, ఏళ్ళలో ఉంచినా చివరకు బుట్టదాఖలు అవ్వాల్సిందే. హాల్లో మా నాన్న ఫోటో ప్రముఖంగా అందరికీ కనిపించేటట్లు, ఇంట్లోకి ఎవరొచ్చినా మొదట ఆయనే కనిపించేటట్టు పెట్టాను. ఆయన పోయిన తరువాత. అది నేను ఇల్లు కట్టించిన కొత్తలో. తర్వాత ఏమైంది? ఆయన పోయి 46 ఏళ్ళు దాటింది. పాపం, చివరకు ఏమైంది ఆయన ఫోటోకి? నేనుండగానే మొన్నీ మధ్యనే నువ్వు ఇల్లంతా నీ పిల్లలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకున్నావు. నీ ఎదిగిన కొడుకుల సలహాతో. నువ్వు ఉంచమన్నా నా మనవలు వద్దంటే వద్దు, ఆ ఫోటో అక్కడ ఉండకూడదు అని బలవంతంగా తీసేసి నా గదిలో గోడ మీదకు తరలించారు. ఇంకా నేనుండబట్టి. అప్పుడు ఆయన ఫోటో నా గదిలో గోడ మీదకు చేరింది. నేనేమీ బాధపడలేదు. ఓస్, మా నాన్న కాలం అయిపోయింది. ఆయన జ్ఞాపకాలు నాతో అంతమయ్యేదానికి బాధపడటం సమంజసమా? కానే కాదు. నేను పోయిన తర్వాత ఆయన ఫోటో స్థానంలో నేను వచ్చి చేరతాను. తాతయ్య సంగతి అటుంచు. నా గదిలో ట్రంక్ పెట్టెలో మా తాతయ్య ఫోటో మగ్గుతోంది ఎప్పటినుంచో. నేను ఆయనకిచ్చిన గౌరవం సరైనది కాదని నా చివరి రోజుల్లో గ్రహించి లాభం లేదు. అందుకే నా ఫోటో గోడ మీదకు ఎక్కించకు. ఫోటోలు లేనప్పుడు మన ముత్తాతలు ఎలా ఉండేవారో ఎవ్వరికీ తెలియదు. మహా అయితే గొప్ప మహారాజులు, జమీందారులు లాంటి డబ్బున్నవారు, చిత్రకారులు వారిని చిత్రీకరిస్తే అలా ఉండిపోయాయి.
తరాలు మారిన తరువాత వారి వంశస్థులు కొందరు ఆ పెయింటింగ్ ఖరీదు పెరుగుతుందన్న ఉద్దేశంతో ఉంచుకున్నారేమో అనిపిస్తుంది నాకు. వారిని స్మరించే వారి వారసులే లేనప్పుడు నాకు అలాంటి అభిప్రాయం కలగడంలో తప్పులేదు. 4-5 తరాల క్రితం ఫోటోలు తీయడం వచ్చాక మొదట్లో తీసిన ఫోటోలకు ఇప్పుడు యాంటిక్విటీ వాల్యూ పెరిగి చేతులు మారుతున్నాయి తప్పితే ఆ ఫోటోలోని వ్యక్తి ముని 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 మనవలు వారిని వారి పేర్లను గుర్తుపట్టే నాథులే లేరిప్పుడు. వారికే అతీగతి లేనప్పుడు నా ఫోటో గోడ మీద ఎందుకురా? ఆలోచించు. నేను ఈ కింద మన తాత ముత్తాతల పేర్లు 7 తరాల వారివి రాసి పెట్టాను. ఎప్పుడైనా అవసరం పడతాయని రాసి ఉంచాను. ఆ పేర్లు భద్రపరుచుకో చాలు. అంతే తప్పితే నేను పోయిన తరువాత నీ పిల్లలు మా నాన్న తాత ఫోటోలు చెత్తబుట్టలో వేస్తారు అనే ఊహే ఇబ్బందిగా ఉందిరా. నీకు గుర్తుందా, మీ అమ్మ ఫోటో చేయించి హాల్లో పెడతానంటే నేనే వద్దని నిన్ను వారించాను. మా అమ్మ మీద ప్రేమ లేక కాదురా. నా తరువాత నీ మనవలు, వారి పిల్లలు ఆవిడ ఫోటో బయట పడేయకుండా. మీ అమ్మ ఫోటో నా పర్సులో ఎప్పుడూ ఉండేది, ఇప్పటికీ ఉంది. నాలాగే నువ్వు కూడా మీ అమ్మ ఫోటో నీ ఫోన్లో పెట్టుకొని మీ అమ్మను రోజూ ఎన్నోసార్లు తలుచుకుంటున్నావని తెలుసు. అది చాలురా. నా తర్వాత మా ఇద్దరి ఫోటో పెట్టుకుంటావు అనుకుంటున్నాను. వారిని నేను తప్పు పట్టట్లేదు. లోక రీతి అది. అవసరం లేని ఏ వస్తువైనా అమ్మడం లేదా చెత్తబుట్టలో పడేయడం నేను చేశాను. వారు అదే చేస్తే బాధపడడం ఎందుకు? భవిష్యత్తులో నా ఫోటో పడి ఉండడం ఊహిస్తే నువ్వే నా ఫోటో తీయించు. అది కూడా నేనంటే నీకిష్టం కాబట్టి. నా మిత్రుల్లో కొందరు పిల్లల అనాదరణకు గురైన వారి పరిస్థితి మరీ అధ్వాన్నం. ఆ విషయంలో నేను నిజంగా అదృష్టవంతుణ్ణే అని ఆనందంగా చెప్పుకుంటూ ఉంటాను. నువ్వు కోడలు చాలా చాలా బాగా చూసుకున్నారు నన్ను నా అవసాన దశలో. నీలాంటి కొడుకు ఉన్నందుకు, ఉత్తమురాలైన కోడలు ఇంట్లో ఉన్నందుకు నా అంత అదృష్టవంతుడు నాకు తెలిసి నా బంధుగణంలో కానీ మిత్రుల్లో కానీ లేరురా. మీ నాన్న. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కథలో మీకు నచ్చిన అంశాలను అలాగే మీ సలహాలను సూచనలను కామెంట్స్ రూపంలో తప్పక తెలియచేయండి. మరో మంచి కథతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందాక బాయ్ ఫ్రెండ్స్.